దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు రూరల్ పోలీసులు మళ్లీ నోటీసులు జారీ చేశారు. మద్దిపాడు పోలీస్ స్టేషన్లో నమోదైన సోషల్ మీడియా కేసులో రామ్ గోపాల్ వర్మకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ నెల 25న విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించారు. సెక్షన్ 35 క్లాస్ 3 బిఎన్ఎస్ఎస్ చట్టం కింద నోటీసులు జారీ చేశారు పోలీసులు. నిన్ననే విచారణకు హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ఆర్జీవీ వెళ్లలేదు. షూటింగ్ షెడ్యూల్ కారణంగా హాజరు కాలేకపోతున్నామని వారం రోజులు గడువు కావాలని కోరారు. దీంతో ఈ నెల 25న విచారణకు రావాలని పోలీసులు మళ్లీ నోటీసులు పంపించారు. మరోవైపు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో చుక్కెదురైంది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలంటూ వర్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు అభ్యర్థులను తోసిపుచ్చింది. అరెస్టుపై ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోవాలని స్పష్టం చేసింది హైకోర్టు. దీంతో వర్మ తరపు న్యాయవాదులు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, అని ఏదైతే ఆర్జీవీ పోలీసులకు రిక్వెస్ట్ చేశారో మన 19వ తారీఖు విచారణకు హాజరు కావాల్సిందిగా గైర్ హాజరు కావడం జరిగింది. తన లాయర్ ద్వారా పోలీసులతో సంప్రదింపులు జరిపిన తర్వాత వారం రోజులు తనకు గడువు కావాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఆర్జీవీ తరపునటువంటి లాయర్ రిక్వెస్ట్ మేరకు పోలీసులు దీని మీద ఉన్నతాధికారులు చర్చించిన అనంతరం ఈ నెల 25వ తారీఖున 85 లో మద్దిపాడు పోలీసు స్టేషన్ లో దీనిపైన హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు మరోసారి నోటీస్ కూడా ఆర్జీవీకి పంపడం జరిగింది. సో దీంతో ఉత్కంఠ రేగుతుంది. ఈసారి ఖచ్చితంగా హాజరు కావాల్సిన నేపథ్యంలో ఆర్జీవీ రేపు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఈ నెల 25వ తారీఖున ఖచ్చితంగా పోలీసు విచారణకు హాజరవుతారా, లేకపోతే మరొకసారి దీన్ని పెండింగ్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా అనేది తదుపరి దీని మీద ఒక విషయం అయితే రావాల్సిన అవసరం ఉంది. అయితే ఇదే పరిస్థితిలో హైకోర్టును ఆశ్రయించినటువంటి ఆర్జీవీ హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దీనికి విచారణకు హాజరు కావాలి. ఎటువంటి అరెస్టుకు సంబంధించిన ఎటువంటి రక్షణ దీంట్లో కల్పించలేము. సోషల్ మీడియాలో అంచిత తర్వాత దీని మీద ఖచ్చితంగా పోలీసులు విచారణ హాజరు కావాలి, వివరణ ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఆర్జీవీ ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఈ పరిస్థితిలో ఆర్జీవీ ఎటువంటి స్టెప్ తీసుకుంటారు, పోలీసులు ఇచ్చినటువంటి ఈ అవకాశం ఉపయోగించుకుంటారా, లేకపోతే ఆయన లాయర్ ద్వారా మరొక నిర్ణయం ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా అనేది నిలవలసి ఉంది. ఝాన్సీరావు, అలాగే శంకర్, ఇటు హైకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు కదా, అది ఎప్పుడు విచారణకు రానుంది? ముందస్తు బెయిల్ అప్లై చేసినప్పటికీ కూడా అయితే బెయిల్ ఇవ్వలేని చెప్పేసి హైకోర్టు ఆల్రెడీ ముందుగా చెప్పింది. దీని మీద రక్షణ కల్పించలేము, ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలి, వివరణ ఇచ్చిన తర్వాతే దానిపైన హైకోర్టును ఆశ్రయించమని చెప్పేసి కోర్టు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఆర్జీవీ మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శంకర్.